రాజధాని ఇస్లామాబాద్ మరోసారి రక్తసిక్తమైంది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి బాంబ్ దాడి ఆ దేశాన్ని మరోసారి కుదిపేసింది. మధ్యాహ్నం 12:30 సమయంలో ఇస్లామాబాద్ జిల్లా కోట్ సమీపంలో భీకర పేలుడు సంభవించింది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది రద్దీగా ఉన్న టైంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించింది. దాడిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కోర్టు పరిసరాలు భయాందోళనకు గురయ్యాయి. అయితే తమ దేశంలో జరుగుతున్న వరుస పేలుళ్ల వెనుక భారత్ ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున జరిగిన ఆత్మాహుతి దాడి దేశంలో మరోసారి తీవ్ర భయాందోళనను సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా సుమారు 20 మంది గాయపడ్డారు. న్యాయ వ్యవస్థకు కేంద్రమైన జిల్లా కోర్టు సమీపంలోని ఈ దాడి జరగడం పాకిస్తాన్లో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారానికి సమీపంలో మధ్యాహ్నం 12:30 సమయంలో పార్క్ చేసిన ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపించిందని, నల్లని పొగ ఆకాశాన్ని అంటిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టులో పనిచేస్తున్న సిబ్బందే ఉన్నారు. పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటన చేయలేదు. ఇది ఈ దాడి వెనుక ఉన్న లక్ష్యంపై మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇస్లామాబాద్లో గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. 2023లో కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇప్పుడు మరోసారి జరగడంతో పాక్లో భద్రతా వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఈ దాడి తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్పై ఆరోపణలు చేశారు. తమ దేశంలో వరుసగా జరుగుతోన్న ఉగ్రదాడులు, పేలుళ్ల వెనుక భారత హస్తం ఉందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇస్లామాబాద్ దాడితో పాటు గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగిన దాడులను భారత్కు లింక్ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా భారత్పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు పాక్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. గతంలో కూడా పాక్ ఉగ్రవాదుల దాడుల తర్వాత భారత్ను నిందించింది. 2019 పుల్వామా తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాక్ నాయకత్వం చేస్తోన్న నిరాధార అసత్య ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది స్పష్టం చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్లోని అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే భారత్పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, తాము ఎక్కడా రక్తపాతం కోరుకోమని జైస్వాల్ తెలిపారు. పాక్ అంతర్గత రాజకీయ వైఫల్యాలను దాచిపెట్టేందుకు భారత పేరును వినియోగించుకోవడం వారి పాత అలవాటు అని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక అసలు కారణాలు అంతర్జాతీయ సమాజానికి తెలుసని, పాక్ ఎంత వితండవాదం చేసినా నిజం దాచిపెట్టలేరన్నారు. పాక్ తన అంతర్గత సమస్యలపైన, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో ఉన్న వైఫల్యంపై దృష్టి సారించాలని, అనవసరంగా భారత్పై నిందలు వేయడం మానుకోవాలని భారత్ సూచించింది. పాకిస్తాన్లో గత కొన్ని నెలలుగా ఉగ్రదాడులు పెరిగాయి. బలూచిస్తాన్లో BLA, TTP దాడులు చేస్తోంది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. అయితే దేశంలో భద్రతను గాలికొదిలేసి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అధికారం బలోపేతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రజలకు కనీసం తినేందుకు కూడా తిండి దొరకడం లేదు. ఈ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు భారత్పై పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనతో పాకిస్తాన్ అంతర్గత భద్రతా పరిస్థితులపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత
ఇవన్నీ పాకిస్తాన్ను మరింత బలహీనపరుస్తోంది. రాజధాని అయిన ఇస్లామాబాద్ వంటి అత్యంత రక్షణ కలిగిన ప్రాంతంలోని ఇలాంటి దాడి జరగడం పాక్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని బయటపెడుతోంది. ఇక మరోవైపు పాకిస్తాన్ ప్రజల్లోనూ భయం నెలకొంది. వరుస పేలుళ్లు, ఉగ్రదాడులు సాధారణ జీవితాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇస్లామాబాద్లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడి కేవలం ఒక ఉగ్రఘటన మాత్రమే కాదు, పాకిస్తాన్ అంతర్గత అస్థిరతకు ప్రతీకగా నిలిచింది. భారత్పై ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసేందుకు పాక్ నాయకత్వం ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతను కాపాడడంలో విఫలమైన పాక్ ప్రభుత్వం ఇలాంటి దాడులను మరోసారి ఎలా అరికడుతుంది? ఉగ్రవాదంపై నిజంగా పోరాడుతుందా, లేక రాజకీయ లాభం కోసం మళ్లీ భారత్పైనే చూపు మళ్లిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు పాక్ భూమి శాంతిని చూడకపోవచ్చనే భయం ఇప్పుడు ఆ దేశ ప్రజల్లో పెరుగుతోంది.